హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం రాగానే కిచెన్ మొత్తం బూజు పట్టడం, బ్యాక్టీరియా ఫామ్ అవడం, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. అవన్నీ ఈరోజు నేను అంటే నా కిచెన్లో కూడా అలాగే అయింది. బూజు పట్టాయి, కొన్ని ఈ పేపర్స్ మొత్తం తడిచిపోయాయి, కొంచెం బూజు వచ్చేసింది, ఫంగస్ ఇట్లా. ఇదంతా ఈరోజు అయితే మనం క్లీన్ చేద్దాం. క్లీన్ చేసి పాత పేపర్స్ చేంజ్ చేసి, నేను యాక్చువల్ అయితే మీషోలో షీట్స్ బుక్ చేశాను. మన సెల్ఫ్ లైనర్స్ ఉంటాయి కదా, అవైతే ఆర్డర్ చేశాను. ఇంకా రాలేదు, అవి రావడానికి టైం పడుతుంది. అప్పట్లోపు కొంచెం చదువుతున్నాను, ఎందుకంటే నాకు ఇది చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది, అంత నచ్చట్లేదు. అవి వచ్చేలోపు అయితే మనం కొంచెం నీట్గా చేసుకుందాం. అండ్ కొన్ని బాక్సెస్ కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా వచ్చేటివి ఉన్నాయి. ఆ లోపు కొంచెం చిన్నగా అలా సదరిద్దాం. ఫస్ట్ అయితే మొత్తం కిచెన్ మొత్తం చదరట్లేదు. కిచెన్ అంటే చదరాలంటే ఈరోజు కాదు, ఓన్లీ ఈ 3 rows మాత్రమే. అంత బాగానే ఉంది, ఒక ఈ 3 rows మాత్రమే నాకు చూడడానికి నచ్చట్లేదు. ఫస్ట్ అయితే ఈ 3 rows మొత్తం మనం చదువుకుందాం ఈరోజు. ఒక బాక్సెస్ అయితే 2 sets ఈరోజు వచ్చేటివి ఉన్నవి. చూడండి, బూజు టచ్ చేస్తేనే ఎలా వస్తుందో. వర్షాకాలం స్టార్ట్ అయితే అంతే, అలాగే ఉంటుంది. ఫస్ట్ పైనుండి స్టార్ట్ చేద్దాం. ఇలాంటి పెరుగు డబ్బాలు అయితే ఇంట్లో చాలా ఎక్కువగా ఉండే, కానీ ఎక్కువ వాడకూడదని తీసేసాను, ఎందుకంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది కదా, ఎక్కువగా యూజ్ చేయొద్దని తీసేసాను. ఇవి యాపిల్ కోసం కొన్ని స్నాక్స్ ఉన్నాయి. పట్టాయో. సమ్మర్లో అయితే ఇంత ఎక్కువ దుమ్ము ఉండదు, ఓన్లీ ఈ రెడీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా దుమ్ము ఉంటుంది. మనకైతే షెల్ఫ్లలో పేపర్స్ బదులు, పేపర్స్ అయితే తొందరగా పాడైపోతుంటాయి. పేపర్స్ బదులు షెల్ఫ్ లైనర్స్, లేకపోతే మన బుక్స్కి వేసుకునే కవర్స్ ఉంటాయి కదా, అవి వేస్తే నీట్గా కనిపిస్తుంది చూడడానికి. ఈ పేపర్స్ ఖరాబ్ అయినంత తొందరగా అవి ఖరాబ్ అవ్వవు. ఇవి మాత్రం చూడండి ఎంత దారుణంగా తయారయ్యాయో. ఇవన్నీ చీమల కోసం గీసిన లైన్స్, అంటే చీమలు ఎక్కువగా వస్తుంటాయి కదా, అలా రాకుండా మనం పేపర్స్ వేసే ముందే బల్ప అదే చీమల చాక్ పీస్ ఉంటుంది కదా, దాంతో ఇదంతా గీసుకుంటే మనకు చీమలు ఎక్కువ పట్టవు. అదైతే ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రాసుకుందాం చీమల్ని. అండ్ ఇక్కడ ఈ సెల్ఫ్ని కూడా నేను తడి క్లాత్తో తుడుస్తున్నాను, దానివల్ల దుమ్ము ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. తడి క్లాత్తో మొత్తం సెల్ఫ్లను అయితే నీట్గా తుడుచుకున్నాను. తర్వాత ఈ చీమల బల్పం ఉంటుంది కదా, దీంతో గీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పేపర్స్ వేసిన తర్వాత అవన్నీ పెట్టిన తర్వాత కొన్ని రోజులకి చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలంటే మనం ముందుగానే పేపర్స్ వేసే ముందే సెల్ఫ్కే ఈ బల్పం గీసుకుంటే మనకు అంత ఎక్కువగా చీమలు పట్టవు. ఎక్కువగా కాదు, అసలు చీమలు పట్టవు. న్యూస్ పేపర్స్ వేస్తున్నాను, లైనర్స్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత అయితే అవి వేసుకుందాం. మనకు కిచెన్లో న్యూస్ పేపర్ అంటే ఎక్కువ వాడుతూ ఉంటారు న్యూస్ పేపర్స్, కానీ ఎప్పుడు ఈ మధ్యలో లైనర్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ న్యూస్ పేపర్లు వాడడం తక్కువ అయిపోయింది. నేను కూడా లైనర్స్ తీసుకుంటున్నాను, అలా మన కిచెన్ నీట్గా కనపడుతుంది. అండ్ లైనర్స్ తొందరగా ఖరాబ్ అవ్వవు. ఈ పేపర్స్ ఏంటంటే ఊరికే తడిచిపోతూ ఉంటాయి, ఎప్పటికీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా లైనర్స్ అయితే మాత్రం అలా కాదు, చాలా రోజులు పాడవకుండా ఉంటాయి. లైనర్స్లో కూడా 2 types లైనర్స్ ఉంటాయి. ఒకటేమో మనం డైరెక్ట్ షెల్ఫ్కి స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మనం పేపర్ ఎలా వేసుకున్నాం అలా వేసుకోవచ్చు. షెల్ఫ్ దగ్గర పని అయితే అయిపోయింది, పేపర్స్ వేసుకున్నాను, కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు లైనర్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో. సో ఇప్పుడైతే ఈ సెల్ఫ్ల వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కింద ఉన్న సామాన్లు మొత్తం ఏం అవసరం ఉన్నాయి, ఏవి పడేయాల్సినవి ఉన్నాయి అన్నీ చూసి ఇవన్నీ చదువుకుంది. ఇందులో పనికిరాని సామాన్లు అయితే చాలా ఉన్నాయి. నేను ఈ సెట్ అయితే మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా ఈ సెట్ మొత్తం 24 వస్తాయి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. ఆల్మోస్ట్ మీకు ఇందులో ఏ సెట్ కనిపించినా అది నేను ఎక్కువ అయితే మీషోలో షాప్ చేశాను. వాటి కలర్ చెప్పి నాకు కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా వాటి లింక్ ఇస్తాను. చాలా వరకు అయితే నేను ప్లాస్టిక్ తీసేసాను, కానీ మళ్ళీ తర్వాత కొన్ని సామాన్లు ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, వాటి వల్ల ఈ స్టీల్ డబ్బాలు సరిపోక ప్లాస్టిక్ డబ్బాలు పైన పెట్టినవి తీసాను. అందుకే మళ్ళీ ప్లాస్టిక్ ఎక్కువగా అనిపిస్తుంది. స్టీల్ డబ్బాలు అంటే అంత ఎక్కువగా ఉండవు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం స్టీల్ డబ్బాలు ఎక్కువ కొనుక్కోలేము. కాకపోతే మనం అదేదో ప్లాస్టిక్ డబ్బాలు 2-3 సెట్లు తీసుకునే బదులు ఒక్క సెట్ స్టీల్ బాక్స్ తీసుకుంటారని నాకు లేదు. మీరేమనుకుంటారు, స్టీల్ బెటరా ప్లాస్టిక్ బెటరా? మనకు లుకింగ్ వైజ్గా అయితే ప్లాస్టిక్ బెటర్, కాకపోతే
మనకు లుకింగ్ వైజ్ అంటే లోపల ఏమున్నాయో బయటికి కనబడద్దు, హెల్త్ పరంగా ఎలా చూసుకున్నా మాత్రం స్టీల్ బెటర్. మీరేమంటారు? మీ ఉద్దేశం ఏంటి? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ స్టీల్ బాక్స్లో అయితే పప్పులు ఉన్నాయి కొన్ని, పెసరపప్పు అన్నీ. అంటే ఒక బాక్స్లో ఒక ఐటెం కాకుండా ఒక 2-3 ఐటమ్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో ఒకటే ఉంచుకొని మాత్రం సరిపోదు. అందుకే పప్పులన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇందులో పెసరపప్పు, కందిపప్పు అండ్ కొంచెం చిక్కుడు పప్పు ఉంది. ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది, స్టీల్ అయితే కనిపించవు. మనకు లోపల ఏమున్నాయో తెలియాలని అంటే బాక్స్ పైన ఇక్కడ లేబుల్స్ వేసుకోవచ్చు. మనం ఒక వైట్ పేపర్ పైన రాసి ఇక్కడ అంటించుకోవచ్చు. కానీ నేను మాత్రం అలా చేయట్లేదు, ఎందుకంటే అలా అంటిస్తే మళ్ళీ వాష్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని నేను అలా చేయట్లేదు. కాకపోతే గుర్తుంచుకుంటాను, ఆ డబ్బా సైజుని బట్టి ఏ సైజు డబ్బాలో ఏముంది అని గుర్తుంచుకుంటాను. ఫస్ట్ ఈ పెద్ద డబ్బాలో అయితే అన్ని పప్పులు వేసుకుంటున్నాను. తర్వాత ఇంకో దాంట్లో ఇడ్లీ రవ్వ, దాని తక్కువ అంటే దానికంటే చిన్న దాంట్లో మినప్పప్పు, ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్ అన్నమాట. మనం ఇలా గుర్తుంచుకోవడం బెటర్. లేబుల్స్ రాస్తే అది మళ్ళీ వాష్ చేసినప్పుడు సరిగ్గా పోదు, దానికి అంటుకొని ఉండిపోతుంది. కాబట్టి ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. మనం ఇలా గుర్తుంచుకోవడం బెటరు. ఇందులో అయితే మొత్తం పప్పులు ఉన్నాయి. దీని తర్వాత సైజు ఇది. ఇందులో పప్పులు ఉన్నాయి అండ్ ఒక పప్పు దొరికింది. ఈ పప్పు అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి. దీన్ని తీసేసి మళ్ళీ ఇందులోకి తోసేయాలి. అండ్ పల్లీలు ఉన్నాయి. పల్లీలు మెజర్ చేయడానికి ఒక చిన్న కప్పు ఉంది. ఇవి కూడా పల్లీలు. అండ్ సెకండ్ సైజ్ బాక్స్ ఇది. అండ్ దీని తర్వాత సైజ్ బాక్స్ ఇది. ఇందులో ఇడ్లీ రవ్వ ఉంది, సెట్టు. ఇలా మనం సైజెస్ ప్రకారం గుర్తు పెట్టుకోవాలి. పెద్ద సైజ్ దాంట్లో పప్పులు, ఇందులో పల్లీలు, ఇందులో అలా అని గుర్తు పెట్టుకుంటే మనకు రాసి లేబుల్స్ అంటించడం అదంతా ఉండదన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే మేము అలా గుర్తు పెట్టుకోలేము అనుకుంటే లేబుల్స్ అంటించుకోవచ్చు. అండ్ దాని తర్వాత దాంట్లో మినప్పప్పు, ఇది. ఇందులో వాటి కోసం కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవి చూపిస్తే అంగడి అవుతుంది, అందుకే చూపించను. దీని తర్వాత సైజు ఇది అయితే మొత్తం ఖాళీ ఉంది. ఇది ఒకటి పక్కకు పెట్టేద్దాం, తర్వాత మనం వాడుకుందాం దీన్ని. ఎందుకంటే ప్లాస్టిక్ ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం తీసేయాలి కాబట్టి అదైతే పనికి వస్తుంది డెఫినెట్గా. సో దాని తర్వాత సైజులు అయితే ఇందులో 3 ఉన్నాయి. ఇవి నేను వాడలేదు ఇంతవరకు, అంటే ఉన్నప్పటి నుండి ఇంతవరకు ఇవి వాడలేదు. ఇంత చిన్న బాక్స్లలో ఏమేయాలో తెలియక, అదే చిన్న ప్లాస్టిక్ బాక్స్లు అయితే వాడతాం, కానీ ఇంత చిన్న స్టీల్ బాక్స్లలో ఏం వేయాలో తెలియక అసలు వాడలేదు. ఇవి కూడా ఇప్పుడు వాడదామని. అండ్ ఇది ఒక పోపుల డబ్బా, ఇది వాడుతున్నాను. ఇది కూడా పక్కకే వాడుతున్నాను కాబట్టి నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. వాష్ చేసేటివి ఉన్నాయి, వాష్ చేస్తాను. అండ్ కొన్ని పడేసేటివి ఉన్నాయి, పడేస్తాను. మళ్ళీ నేను ఇవన్నీ క్లీన్ చేసి సెల్ఫ్లలో నీట్గా సర్దేటప్పుడు అన్నీ చూపిస్తాను. ఇప్పటివరకు అయితే ఇంతే. బాక్సెస్ అయితే ఇప్పుడే వచ్చాయి మీషో నుండి. ఇందులో నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నా అంటే స్పైసెస్ అన్నీ ఒక దాంట్లో. స్పైసెస్ ఆల్రెడీ స్పైస్ బాక్స్ ఉంది, కాకపోతే అందులో బౌల్స్ చిన్న చిన్నగా ఉంటాయి కదా, అందులో పట్టనివి ఇందులో పోస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఇందులో 3 ఫిల్ అయిపోయాయి అంతే. ఇంకొకటి ఖాళీగా ఉంది, ఇంకేమైనా వేయాలి. అండ్ ఇందులో ఇప్పుడు ఆవాలు ఇంకొక బాక్స్లో. ఆర్గనైజర్స్ అయితే బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. అండ్ కాస్ట్ కూడా తక్కువ, 140 రూపీస్ పడింది. అండ్ బాగున్నాయి కూడా. స్పేస్ అయితే తక్కువ ఆక్యుపై చేస్తాయి. స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్స్ అన్నమాట ఇవి. సో ఫైనల్గా నా కిచెన్ అయితే సరడం అయిపోయింది. కిచెన్ మొత్తం కాదు, ఓన్లీ ఒక సైడ్ సెల్ఫ్లు మాత్రమే సదిరేసాను. అదేంటి ప్లాస్టిక్ డబ్బాలు తీసేస్తా అంది కదా, మళ్ళీ ప్లాస్టిక్ ఏంటి అనుకుంటున్నారా? నా దగ్గర అయితే స్టీల్ బాక్స్ సెట్ ఒకటే ఉంది, అందుకే నాకు అందులో సరిపోయినవన్నీ ఫిల్ చేశాను. మిగిలిన కొన్ని చిన్న చిన్న వాటికి ప్లాస్టిక్ బాక్సులు పెట్టాను. అవి కూడా ఎక్కువ ఏం లేవు, తక్కువగా ఉన్నాయి. మళ్ళీ కింది సెల్ఫ్లో ఈ ప్లాస్టిక్ చిన్న డబ్బాలు ఏంటి అనుకుంటున్నారా? ఎవరికైనా కర్రీస్ వేయాలన్నా, లేకపోతే ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా, నేను ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు యాపిల్ కోసం ఏమైనా తీసుకెళ్లాలన్నా కానీ ఈ ప్లాస్టిక్ చిన్నవే యూజ్ చేస్తాను.
నా కిచెన్ ఆర్గనైజేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేను చదువుకున్న విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.